ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సిడ్నీ ఉలిక్కిపడింది. ఈ ఘటన బీచ్లో ఉన్నవారిలో తీవ్ర భయోందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే స్పందించారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ సమాచారం అందగానే ఆస్ట్రేలియన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు తదుపరి ఆదేశాల మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలంలో ఉన్న వారందరూ వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని, అందుబాటులో ఉన్న ప్రదేశంలో ఆశ్రయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6:30 సమయంలో వెంటనే పలు కాల్పులు శబ్దాలు వినిపించాయి. ఇది మాస్ షూటింగ్కు దారితీసిందని ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. కాల్పులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నల్లటి వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు బీచ్లోని ఓ వంతెన సమీపంలో కాల్పులు జరుపుతున్నట్లు ఈ వీడియోలో రికార్డ్ అయింది. అరడజనుకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ వెంటనే ప్రజల అరుపులు వినిపించాయి. భయంతో పరుగులు తీశారు.